హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన టాపిక్ తెలుగు వ్యాకరణం. తెలుగు వ్యాకరణంలో మనకు బిట్స్ చాలానే వస్తుంటాయి ఫ్రెండ్స్. దానిలో ఈరోజు ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం అనే ఈ మూడిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ద్విత్వాక్షరం. మీకు ఐడియా ఉంటుంది, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరితే అదే ద్విత్వాక్షరం. ద్వి అంటేనే రెండు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేరడం అన్నమాట. ఎగ్జాంపుల్కి తల్లి, కుక్క, బొమ్మ. తల్లి, లాకి లా ఒత్తే ఉంది. కుక్క, కాకి కా ఒత్తే ఉంది. కుక్క. బొమ్మ, మాకి మా ఒత్తే ఉంది. ఇవి ద్విత్వాక్షరాలు అవుతాయి. దీన్ని విడదీయాలంటే మాని ప్లస్ బొమ్మ. చూడండి, దీన్ని విడదీస్తే ప్లస్ మాకు మా ఒత్తి ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ ఆ మ కదా, సో ఆ ఇలా విడదీయచ్చు. అదేవిధంగా కుక్కని, తల్లిని కూడా విడదీస్తాము. క ప్లస్ ఎందుకంటే మళ్ళీ కావతే ఉంది కాబట్టి ఆ కు ప్లస్ ఆ, ఇప్పుడు ఖ అవుతుంది, కుక్క. నెక్స్ట్ ల్ ప్లస్ ఈ ఎందుకంటే తల్లి కదా, సో ఈ తల్లి. నెక్స్ట్ సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే అదే సంయుక్తాక్షరం. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే అదే సంయుక్తాక్షరం. ఎగ్జాంపుల్కి పాత్ర, భవ్య, ప్రియ. పాత్రలో తాకి రావొత్తుంది. భవ్యలో వాకి యావొత్తుంది. ప్రియలో పీకి యావొత్తుంది, రావొత్తుంది. ఇవన్నీ కూడా వేరే లెటర్ యొక్క ఒత్తులు, వేరే హల్లు యొక్క ఒత్తుని ఇక్కడ యాడ్ చేసుకున్నాం అన్నమాట. దీన్ని విడదీయాలంటే ప్లస్ ఈ అని విడదీయాలి. సో అది ఒకటి, ఇంకొక ఇప్పు వచ్చేసి ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది. సో అది రాంగ్ ఫ్రెండ్స్. ఒక్క ఇప్పు మాత్రమే వస్తుంది, రెండు ఇప్పులు రావు. నెక్స్ట్ క్వశ్చన్, సంయుక్తాక్షరము అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే అది సంయుక్తాక్షరం. ఎగ్జాంపుల్కి పాత్ర, భవ్య, ప్రియ. సో ఇలాంటివి వస్తే లెటర్ ఒకటి ఉంటుంది, ఒత్తు వేరే ఉంటుంది. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లు ఒత్తులు చేరటం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీ, లక్ష్మి, స్ప్రే. స్త్రీ చూడండి, తా ఒత్తు ఉంది, రా ఒత్తు ఉంది. లక్ష్మిలో కీ ఒత్తు, షా ఒత్తు, మా ఒత్తు ఉంది. కీకి షా ఒత్తు, మా ఒత్తు ఉంది. స్ప్రే ఏత్వం వచ్చే పా వచ్చింది, పా ఒత్తు ఉంది, రా ఒత్తు ఉంది. ఇలాగా ఒక హల్లుకి వేరే వేరే ఒత్తులు ఉంటాయన్నమాట. ద్విత్వాక్షరం అంటే ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరడం ద్విత్వాక్షరం అవుతుంది. ఎగ్జాంపుల్కి తల్లి, కుక్క, బొమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, సంయుక్తాక్షరం. ఈ ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరితే అదే సంయుక్తాక్షరం. పాత్ర, భవ్య, ప్రియ ఇలాగ చాలా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సంశ్లేషాక్షరం. ఒక హల్లుకు రెండు లేదా అంతకంటే ఎక్కువ హల్లుల యొక్క ఒత్తులు యాడ్ అవ్వడమే సంశ్లేషాక్షరం అవుతుంది. ఉదాహరణకు స్త్రీ, లక్ష్మి, స్ప్రే ఇలాంటివి అన్నమాట. వాటిని చూడగానే మనం ఈజీగా గుర్తుపడతాము. క్వశ్చన్స్ ఒక్కోసారి డైరెక్ట్గా కూడా బిట్లు అడుగుతారు. మీరు కొంచెం ఈ టాపిక్స్ మీద క్లారిటీగా ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.